హాయ్. సో, యాక్చువల్‌గా ఈరోజు వీడియో చేయాలని థాట్ లేకుండే. బట్ సడెన్‌గా ఎందుకో హెయిర్ కట్ చేయాలి అనిపించింది. నేను రీసెంట్‌గా హెయిర్ కట్ చేయించాననమాట. అండ్ అప్పటినుంచి నాది చాలా దారుణంగా ఊడిపోతుంది హెయిర్. సీ అండ్ చాలా హెయిర్ ఊడిపోతుందనమాట. ఇంత క్వాంటిటీ ఆఫ్ హెయిర్ డైలీ ఊడిపోతే ఇంక నా నెత్తి మీద ఉన్న 4, 5 ఎంటికలు కూడా ఉండయని చెప్పేసి సో హెయిర్ కట్ చేద్దామని అయితే అనుకున్నాను. అండ్ ఈ హెయిర్ కట్ చాలా చాలా సింపుల్ హెయిర్ కట్. అస్సలు ఇప్పటి వరకు మీకు హెయిర్ ఎలా కట్ చేయాలి అని తెలియని వాళ్ళకి కూడా చాలా ఈజీగా హెయిర్ కట్ చేయొచ్చు. సో ఈ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను. చాలా ఈజీగా సింపుల్ గా అయిపోతుంది. సో లెట్ మీ షో యూ ద హెయిర్ కట్. హెయిర్ కట్ చేసే ముందు కింద అంతా హెయిర్ పడకుండా మెస్సీగా ఉండకుండా ఉండడానికి ఏదన్నా ఇలా ఏదో ఒకటి మీ దగ్గర ఏదైనా న్యూస్ పేపర్ ఉంటే న్యూస్ పేపర్ అయినా సరే ఏదైనా సరే ఇలా కింద వేసుకోండి. సో దట్ హెయిర్ అనేది మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. జస్ట్ మనకి కోమ్, హెయిర్ టై, సిజర్స్ ఉంటే చాలు. యూ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్ట్రా అటాచ్మెంట్స్. హెయిర్ ని ముందుకు వేసి ఇక్కడ ఒక పోనీ వేయాలన్నమాట. ఇక్కడ పోనీ వేసి హెయిర్ ని మొత్తం డీటాంగిల్ చేసుకోవాలి. అస్సలు చిక్కులు ఉండకుండా నీట్ గా డీటాంగిల్ చేసుకున్నాను అనమాట. ఇలా ఈ డైరెక్షన్ లో స్ట్రైట్ గా ఇలా పెట్టేసి మనకి ఎంత హెయిర్ లెంత్ మీరు కట్ చేయాలనుకుంటున్నారో అంత తీసుకొని కట్ చేయండి. అయితే ఎక్కువ ఏం కట్ చేయను, కొంచెమే కట్ చేస్తా. ఇంత కట్ చేద్దాం అనుకుంటున్నా. ఇలా స్ట్రైట్ గా కట్ చేసి 90 degrees పెట్టి ఒకసారి ఇలా కట్ చేయండి. నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు ఈ పోనీ తీసేసి దీనికి నేను బేసిక్ గా 5 steps ఫాలో అవుతాను. హెయిర్ లెంత్ కి తగ్గట్టు మీరు ఇంకా ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నా ఇయర్స్ నుంచి ఒక సెక్షన్ ఆఫ్ హెయిర్ తీసుకుంటున్నా. సో కింద ఇంత హెయిర్ వదిలేసి ఇయర్స్ దగ్గర నుంచి నేను హెయిర్ తీసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇక్కడ మళ్ళీ పోనీ వేసుకోవాలి. అండ్ మళ్ళీ సేమ్ ప్రాసెస్, సేమ్ ఇంతకు ముందు కట్ చేసినంత లెంత్ ఎగ్జాక్ట్ గా కట్ చేయాలని ఏం లేదు. లెంత్ అయితే నేను ఎక్కువ కట్ చేయట్లేదు, జస్ట్ షేప్ కోసం ఎక్స్ట్రా ఎండ్స్ మాత్రమే కట్ చేస్తున్నా. 2 steps అయిపోయినాయి. మీకు కావాలంటే ఇక్కడే ఆపేయచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ గో ఫర్ 3rd step ఆల్సో. ఇప్పుడు ఇయర్స్ నుంచే ఇంకా కొంచెం పైనికి, లైక్ ఇందాక కొంచెం కింది నుంచి తీసా కదా, ఇప్పుడు కొంచెం పై నుంచి హెయిర్ తీసుకుంటున్నా. మొత్తం ప్రాసెస్ అంతా సేమ్ ప్రాసెస్. హెయిర్ ని మీరు కొంచెం పైకి జరుపుతూ తీసుకోవాలంతే. ఇంకొక స్టెప్ ఇక్కడ నుంచి, లైక్ మన ఐబ్రోస్ ఉంటాయి కదా, ఐబ్రోస్ కొంచెం ఎండింగ్ నుంచి ఇక్కడ నుంచి ఒక సెక్షన్ ఆఫ్ హెయిర్ తీసుకుంటున్నాం. పోనీ ఎప్పుడు ఇక్కడే ఉండడానికి చూసుకోండి. లాస్ట్ స్టెప్ అన్నమాట ఇది. మనం పఫ్ వేసుకుంటుండే కదా, అప్పుడు ఆ సెక్షన్ ఆఫ్ హెయిర్ ని మాత్రమే తీసుకోండి. సో దీనికి నేను పోనీ ఏం వేయను, ఎందుకంటే కొంచెమే హెయిర్ కాబట్టి ఐ కెన్ మేనేజ్ విత్ మై హ్యాండ్స్. ఆల్మోస్ట్ అయిపోయింది. లైక్ 90% ఆఫ్ ద హెయిర్ కట్ వాజ్ డన్. ఫేస్ ఫ్రేమింగ్ కోసం మీకు ఏదైనా ఎక్స్ట్రా స్టెప్ కావాలి అంటే యూ కెన్ డూ దిస్ స్టెప్. నేనైతే ప్రతిసారి చేస్తాను. దిస్ ఈస్ ద లైక్ మిడిల్ సెక్షన్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి లెంత్ చిన్నగా చేసినా కూడా పర్లేదు, బికాస్ ఇది ఫేస్ ఫ్రేమింగ్ కి మనకు యూజ్ అవుతుంది. దిస్ ఈస్ లైక్ ద ఫ్రేమ్ ఆఫ్ అవర్. ద లాస్ట్ స్టెప్ ఐ పర్సనలీ ప్రిఫర్ డూయింగ్ ఫర్ మై ఫేస్ ఫ్రేమింగ్ ఈస్ నార్మల్ పోనీ వేసేసుకోండి. ఇలా బ్యాక్ సైడ్ ఇలా ఒక పోనీ వేసుకోండి. ఇక్కడ నుంచి నా ఫేస్ ఫ్రేమింగ్ కి నేను ఎంత హెయిర్ అయితే తీస్తానో అంత ఇక్కడ నుంచి కూడా సేమ్. ఓకే, ఈ హెయిర్ ని కొంచెం ఈ యాంగిల్లో ఇలా పెట్టి, నా ఫింగర్స్ ఉన్నాయి కదా, ఫింగర్స్ కి ఎగ్జాక్ట్ గా ఇలా కట్ చేసేస్తాను అనమాట. అండ్ ఇది మీకు కొంచెం ఇంకా లెంత్ తక్కువ కావాలంటే కూడా తక్కువ కట్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్. సో ఇది దీనికి కొంచెం సింక్ చేయడానికి ఇది కొంచెం చిన్నగా కట్ చేస్తా. హెయిర్ కట్ ఎలా వచ్చిందో చూద్దాం. అంత డిఫరెన్స్ కనిపించట్లేదు మీకు, బికాజ్ నాది కొంచెం స్ట్రైట్ హెయిర్ కదా, సో డిఫరెన్స్ ఎక్కువ కనిపించదు. బ్యాక్ నుంచి కూడా చూపిస్తా. యాక్చువల్గా స్టైలింగ్ చేస్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. సో నేను స్టైలింగ్ వీడియో కూడా నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. అండ్ నేను నా హెయిర్ ని స్టైల్ చేసిన తర్వాత కూడా నేను షార్ట్స్ లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. That's the end of the video. Bye.